బ్రో ఫ్యానా? కల్ట్ ఫ్యాన్. ఎలా అనిపించింది? బాగుంది. హాయ్ బ్రో. హాయ్. సరే కలిసి చూసా. ఎలా అనిపించింది? ఒక మాటలో చెప్పాలంటే పగిలిపోయింది. అవునా? ఏం నచ్చింది? చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యింది అని అంటున్నారు. సో మీరేమంటారు? హాలీవుడ్ రేంజ్ లో ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఆ టెక్నికాలిటీస్ కానీ వాళ్ళు యూజ్ చేసిన గ్రాఫిక్స్ కానీ ఏదన్నా కానీ హాలీవుడ్ రేంజ్ కి ఏ మాత్రం తగ్గకుండా ఉంది. సో హాలీవుడ్ కి మనం గట్టి పోటీ ఇవ్వబోతున్నాం. ఆల్రెడీ బాహుబలి వీటితో ఇచ్చాము, అలా కాదు, ఇది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. దాన్ని మించి హాలీవుడ్ ని ఖచ్చితంగా మనం ఛాలెంజ్ చేయగలుగుతాం ఈ సినిమాతో. అలాంటి ఒక సినిమా కల్కి. అండ్ ప్రభాస్ గారు మధ్యలో బ్రహ్మానందం గారు కామెడీ, అండ్ ప్రభాస్ గారి నుంచి కూడా ఫన్ ఉంది. ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఏదన్నా కానీ కామెడీ ఉంది. అట్ ది సేమ్ టైం యాక్షన్ ఎపిసోడ్స్. ఓ డైలాగ్ కూడా ఉంది కదా, ఇప్పటిదాకా ఏ ఫైట్ ఓడిపోలేదు, సో ఇది కూడా ఓడిపోయే రికార్డులోకి రాదు. ఖచ్చితంగా గట్టిగా మామూలుగా కాదు, హాలీవుడ్కి వెనక నుంచి దింపేస్తున్నాం. హాలీవుడ్ వెనక నుంచి తిప్పేస్తాం. హాలీవుడ్కి వెనక నుంచి దింపేస్తున్నాం అంతే. అసలు తిరుగులేదు ఇంక సినిమాకి. ఖచ్చితంగా రికార్డులన్నీ మడతెత్తేసి పట్టుకెళ్ళిపోతాడు ప్రభాస్. ఒక ముక్కలో కలికి గురించి ఏం చెప్తారు? చెప్పాను కదా ఇందాక, హాలీవుడ్కి వెనక నుంచి దింపేస్తున్నాం. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్. ప్రభాస్ గారి ఫ్యానా? యా, ప్రతి ఒక్క షాట్ టాప్ నాచ్ ఉందని చెప్పొచ్చు. అండ్ టేకింగ్ వైజ్ కావచ్చు, క్వాలిటీ వైజ్ కావచ్చు, వైజయంతి మూవీస్ బ్యానర్ చాలా ఖర్చు పెట్టారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రభాస్ గారు మనం ఎలా అయితే ఫ్యాన్స్ చూడాలనుకున్నారో ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మళ్ళీ ఈ సినిమాలో మనకు అలా కనిపిస్తున్నారు. సో అంటే ఫైట్స్ ఉన్నాయి, సో విజువల్స్ వండర్ లా ఉంది. అండ్ అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, సో ఏంటి రికార్డ్స్ గురించి ఏం చెప్తారు మీరు? ఏం నచ్చింది? నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే ఎస్పెషల్లీ ప్రభాస్ ఎంట్రీ కావచ్చు అండ్ బుజ్జి. హాయ్. ప్రభాస్ గారి ఫ్యానా? యాక్చువల్లీ నేను కామన్ ఫ్యాన్. యా, ప్రభాస్ గారు అండ్ కమల్ హాసన్. మెయిన్ థింగ్ వచ్చేసి బ్రహ్మానందం గారి ఫ్యాన్ నేను. సో కింగ్. అంటే మీకు కలికి బ్రహ్మానందం గారు కనిపించారు. అఫ్ కోర్స్ చాలా రోజుల తర్వాత ఆయన ఒక పాన్ ఇండియా మూవీలో కనిపించారు. ఎలా అనిపించింది? ఇట్స్ అన్ క్రేజీ థింగ్ మ్యాన్. యాక్చువల్లీ ప్రభాస్ గారు అండ్ బ్రహ్మానందం గారు వీళ్ళిద్దరు కాంబినేషన్స్ వచ్చేసి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరితో వచ్చినటువంటి ఏ మూవీ అయినా కానీ హైలైట్ ఉండేటువంటి. ప్రీవియస్ లో రెబల్ అయినా ఇంకా అంతకుముందు వచ్చినటువంటి ఏ మూవీ అయినా కానీ ఇట్స్ అన్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ కల్కి ఈ మూవీతో కూడా ఇట్స్ అన్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది వాళ్ళ క్యారెక్టర్. కల్కి గురించి ఏం చెప్తారు? నాకు నచ్చిందా? ఏం నచ్చింది? కల్కి ఇతను వచ్చేసి కంప్లీట్ వేరే ఒక సామ్రాజ్యం నుంచి బయటకు వచ్చినటువంటి పర్సన్ లాగా అనిపిస్తుంది. బట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్, అమేజింగ్. అంటే కమల్ హాసన్ గారు కానీ లేకపోతే అండ్ అమితాబ్ బచ్చన్ గారు కానీ, సో వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. యాక్చువల్లీ కమల్ హాసన్ గారు అండ్ కమల్ హాసన్ గారి క్యారెక్టర్ వచ్చేసి అండ్ మోర్ ఓవర్ థింగ్ ఏంటంటే ప్రభాస్ గారికి అమితాబ్ బచ్చన్ గారికి వీళ్ళిద్దరికి ఉన్నటువంటి కనెక్షన్ వచ్చేసి కంప్లీట్ ఏదో స్ట్రాంగ్ బాండింగ్, కంప్లీట్ స్ట్రాంగ్. ఇట్స్ అన్ అమేజింగ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ బ్రో. ఫ్యానా? కల్ట్ ఫ్యాన్. ఎలా అనిపించింది? బాగుంది. చాలా బాగుందన్న. వెయిట్ చేసిన దానికి వర్త్ అనిపించింది. సాటిస్ఫై అయ్యారు? ఫుల్ గా. ఆఫ్టర్ బాహుబలి, సలార్ తర్వాత లైక్ మధ్యలో రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి సినిమాలతో కొంచెం డిసప్పాయింట్ చేసిన అండ్ కలికి మాస్ ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకో? మొత్తం అన్ని విధాలుగా రీచ్ అవుతుంది. మాస్, క్లాస్ అన్ని చాలా నచ్చింది నాకు. నాగేన్నకు దండం పెట్టేయాలి ఒక విధంగా చెప్పాలంటే. రికార్డ్స్ ఆయన చూసుకుంటాడు ఇంకా ఫస్ట్ డే మొత్తం. మేము రికార్డ్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో బేసిక్ గా లుక్స్ మీద కూడా చాలా ట్రోల్స్ అయినాయి ప్రభాస్ గారికి. కొంచెం చబ్బీగా అయ్యారు అది ఇది అని. యాజ్ అ ఫ్యాన్స్ గా మీరేమంటారు? లేదు, అప్పుడు లుక్స్ గురించి చెప్పాలంటే ఒకటేసారి 4-5 సినిమాలు చేస్తున్నాడు. మనం కూడా అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే మనం కూడా అర్థం చేసుకోవాలి అంటే ఆ సినిమాకి ఈ సినిమాకి ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నాడు. అలా చేస్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా అలా అవుతూ ఉంటుంది. కాబట్టి దాని నుంచి మనం జడ్జ్ చేయలేము ఎక్కువ. తను కూడా చాలా స్ట్రెయిన్ ఉంటుంది కాబట్టి అంటారు కొన్ని అంటారు. ఇప్పుడు చాలా బాగున్నాడు. నచ్చిన సీన్ కానీ కల్కిలో ప్రభాస్ ఇప్పటిదాకా మాస్ ఫైట్స్ బాగా కమర్షియల్ చూసాను. కానీ నాగి అన్న చెప్పినట్టు నాకు కామెడీ లెవెల్ బాగా నచ్చింది. అంటే ఆయన ఎక్స్ప్రెషన్స్ ఒక సీన్ లో ఇలా కన్ను కొడతాడు. మొత్తం కామెడీ లెవెల్ బాగా నచ్చింది. అన్నిటికంటే ప్రభాస్ అన్న క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. అండ్ చివరిలో సర్ప్రైజ్ అనిపించింది ఏంటి మీకు? కమల్ హాసన్ గారు మొత్తం రివీల్ చేయకుండా సగమే ఇలా వచ్చేలా వెళ్ళిపోతాడు కదా, అదొకటి. ఇంకా అమితాబ్ బచ్చన్ గారు కమల్ హాసన్ గారితో చేయడం ప్రభాస్ అన్న డ్రీమ్. ఇంకా అది కూడా నాకు ఆయన డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. మాకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక అడ్వెంచర్ సినిమా. ఓకే, ఏంటి ఎలా అనిపించింది ఫైనల్ గా మీకు కలికి? చాలా బాగుంది అన్న. ఫస్ట్ టైం ఒక హాలీవుడ్ రేంజ్ అంటే మన టాలీవుడ్ రేంజ్ లో అయితే ఇంతవరకు ఇలాంటిది లేదు కదా. ఫస్ట్ టైం ఆ రేంజ్ లో వచ్చేసరికి హై ఫిష్ లాగా అనిపించింది. చాలా బాగుంది.